ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికొకడు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కళ్యాణ్ అన్నాడు. జిల్లా వరకు చెప్పాడు కానీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో చెప్పలేదు. అయితే ఇప్పుడు పవన్ కు ప్రత్యర్థి కూడా రెడీ అయ్యాడు, అది కూడా టీడీపీ నుంచి. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది. వచ్చే ఎన్నికల్లో పవన్ సొంతంగానే పోటీ చేస్తున్నాడా? టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లేదా? అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ పై పోటీకి అభ్యర్థిని సిద్ధం చేసిన టీడీపీ. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన టీడీపీ నిర్ణయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అలా కంప్లీట్ అయిందో లేదో వెంటనే మరో మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్. మైత్రి మూవీస్ బ్యానర్ తో సంతోష్ శ్రీనివాస్ తో సినిమా మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నవే. కమిటీ అయిన సినిమాల్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు కంప్లీట్ చేయాలన్నది పవన్ ప్లాన్. ఏప్రిల్ తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడు. నాయకుల ఎంపిక దగ్గర నుంచి వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో కూడా అప్పుడే నిర్ణయిస్తాడు. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కన్ఫర్మ్, ఇందులో ఎలాంటి డౌటు లేదు. అయితే జనసేన సొంతంగా పోటీ చేస్తుందా, టీడీపీతో కలిసి రంగంలోకి దిగుతుందా అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సొంతంగా గనక పోటీలోకి దిగితే ఆయనపై బలమైన అభ్యర్థిని దించే పనిలో బిజీగా ఉంది టీడీపీ అధినాయకత్వం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో పార్టీకి తమ అండదండలు అందిస్తున్నారు. అన్నింటికీ మించి వచ్చే ఎన్నికల్లో జేసీ తనయుడు పవన్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాడు. దీంతో అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీగా పవన్ రెడ్డిని రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వైరల్ అయిన న్యూస్ ఎంతవరకు నిజం? ఏది వైరల్, ఏది రియల్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఆయన కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ ఆయన కనుక పోటీ చేస్తే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని టీడీపీ తరపున పవన్ కళ్యాణ్ పైన పోటీకి దింపే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందనే న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై జేసీ దివాకర్ రెడ్డిని టీవీ9 సంప్రదించింది. అయితే ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని కొట్టిపరేశారు ఆయన. టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేస్తాయని, అలాంటి పవన్ పై ఎలా పోటీ ఉంటుందంటున్నారు ఆయన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్.